ఈరోజు నేను పెసరట్టు ఉప్మా తయారు చేస్తున్నాను. దానికి అల్లం చట్నీ చేస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు చెప్తాను. రాత్రి నానబెట్టేసి అన్నమాట. ఒక గ్లాసుడు పెసలు నానబెట్టేసి దాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకున్నమాట. దాంట్లోకి పెసరట్టులోకి ఉల్లిపాయ, అల్లం, పచ్చిమిరపకాయ, జీలకర్ర. పెసరట్లకు కావాల్సిన పదార్థాలు: అల్లం చట్నీకి కావాల్సిన పదార్థాలు శనగపప్పు, మినపప్పు, ధనియాలు, జీలకర్ర, ఎల్లుల్లిపాయ, బెల్లం, అల్లం, చింతపండు, పచ్చిమిరపకాయలు. ఉప్మాకు కావాల్సిన పదార్థాలు: గ్లాసుతో గ్లాసు నూక, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, పచ్చిమిరపకాయలు, అల్లం ముక్క, ఉల్లిపాయ, కరివేపాకు. ఇవన్నిటిలోకి సాల్ట్. ముందుగా పెసలు మిక్సీలో వేసేసుకుందాం. పిండి ఆడేసుకుందాం. పెసల పిండి మిక్సీ పట్టాను చూసారా. కొంచెం అలా నలిగిన తర్వాత ఈ పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు ఇందులో వేసుకుందాం. ఇందులో కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుందాం. తర్వాత చూసి వేసుకుందాం. మళ్ళీ ఇది ఒకసారిగా మిక్సీ పట్టేసుకుందాం. ఇంకా చూసారా మెత్తగా అయిపోయింది. మనం ఇది బౌల్లో తీసుకుని పక్కన పెట్టుకుందాం. తర్వాత అల్లం చట్నీ ఎలా చేయాలో చెప్తాను. ఆయిల్ వేసుకోండి. శనగపప్పు, మినపప్పు, ధనియాలు అన్నీ అల్లం, పచ్చిమిరపకాయలు, వేగిపోయినాయి. స్టవ్ కట్టేసి మనం ఒక ప్లేట్లో తీసుకుందాం. చల్లారిపోయింది ఇది. దీంట్లో బెల్లం, జీలకర్ర, ఎల్లుల్లిపాయ వేసాను. ఏపి సామాన్లు ఇందులో వేసేస్తున్నాను. కొంచెం సాల్ట్ వేసుకోండి. చింతపండు. మనం ఇవన్నీ మిక్సీ కొట్టేసుకుందాం. మా ఛానల్లోని ఇంకో అల్లం చట్నీ ఇంకోటి ఉంటుంది అన్నమాట. కందిపప్పు అల్లంతో చేసిన చట్నీ మిరపకాయలతో బాగుంటుంది. చాలా బాగుంటుంది. ఒకసారి మీరు చూసుకోండి. అది కూడా ఉంటుంది చట్నీ. పచ్చి అల్లం చట్నీ కూడా ఉంటుంది. అది కూడా చూసుకోండి. 2-3 రకాలు ఉంటాయి అల్లం చట్నీలు. ఇగో రెడీ అయిపోయింది అల్లం చట్నీ. ఇది ఒక బౌల్లో తీసుకుందాం. ఇప్పుడు మనం ఉప్మా ఎలా తయారు చేయాలో చూద్దాం. స్టవ్ వెలిగించి మూకుడు పెట్టుకున్నాను. దాంట్లో కాస్త నెయ్యి వేసుకున్నాను. నూక నేతి లేపుదాం. నూక శుభ్రంగా బాగు చేసుకున్నాను. ఏమన్నా లేదు చూస్తున్నాను. నూకంతా పళ్ళెంలో వేసుకొని ఏమైనా ఉంటాయి కదా, అందుకని బయట నుంచి తెచ్చుకున్న నూకలు కదా. ఒకసారి మీరు కూడా ఇలాగే చెక్ చేసుకోండి. నేను పెద్దోడైతే చేసుకుంటారో మగ పిల్లలకు తెలియదు కదా, అందుకే చెప్తున్నా. వేగిపోయింది. పక్కన పెట్టేసుకుందాం. స్టవ్ వెలిగించి మూకుడు పెట్టాను ఉప్మాకి.
కొద్దిగా శనగపప్పు, ఒక స్పూన్, ఒక అర స్పూన్ శనగపప్పు, ఒక పావు స్పూన్ ఆవాలు, కాస్త జీలకర్ర, కాస్త కరివేపాకు చిన్న చిన్న ముక్కల కింద కోసుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం వేసుకున్నాం. ఇలా చూసారా వేగిపోయినాయి పోపులు. అంటే నాకు నొరగ వస్తుందంటే గాను నూనె వాడుతున్నాను, అందుకని నొరగ వస్తుంది. వేగిపోయి మనం ఇందులో వాటర్ వేసుకుందాం. మనం గ్లాసు నూక వేసుకున్నాం కదా, 4 గ్లాసులు నీళ్ళు. మూడు వేసాను, ఇంకొకటి వేసాను. ఇది 4 గ్లాసులు. ఇందులో మన రుచి సరిపోయినంత సాల్ట్ వేసుకుందాం. నేనైతే ఒక పావు స్పూన్ తక్కువ వేస్తాను, మళ్ళీ చూసుకొని వేసుకుందాం. నీళ్ళు మరగనిద్దాం, మూత పెట్టుకుందాం. నీళ్ళు మరుగుతున్నాయి, చూద్దాం. మనం ఇప్పుడు సాల్ట్ సరిపోయింది లేదా ఒకసారి చూసి, ఎందుకంటే కొంచెం సాల్ట్ తక్కువే ఉండాలి. దీంట్లో పెసరట్లో ఉంటుంది సాల్ట్, దీంట్లో ఉంటుంది, చట్నీలో ఉంటుంది కదా, మళ్ళీ అన్నీ ఎక్కువ అవుతాయి, చూసుకుని వేసుకోండి. ఇప్పుడు నూక వేసుకుందాం. నూక అయిపోయాం కదా, అందుకని ఉండగట్టదు మనం అన్నీ వేసుకున్నప్పుడు. కొంచెం దగ్గర పడేదాకా కొంచెం ఎలా తిప్పుదాం. చూసారా అసలు ఉండకట్టదు, మనం వేపాం కదా, అంతా ఒకసారి వేస్తాం. మామూలుగా అదే వేపకుండా వేస్తే మీరు మిల్లి వేసుకోవాలి మూట, లేకపోతే ఉండగట్టాం. ఇది అయిపోయింది. కొంచెం ఇలా జారుకున్నాడు పక్కన పెట్టుకున్నాం, ఎందుకంటే ఇంకా కొంచెం చిక్కబడిపోద్ది. స్టవ్ పెట్టేసి పక్కన పెట్టుకోండి, మూత పెట్టుకోండి. స్టవ్ వెలిగించి రేకు పెట్టాను, అట్ల రేకు. కొంచెం నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకుని కాల్చుకుంటే బాగుంటుంది పెసరట్టు. మీ ఇష్టం, నెయ్యి లేకపోయినా నూనె కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు పెసరట్టు వేసుకుందాం. పెసరట్టు వేసుకున్నప్పుడు కొద్దిగా సిమ్లో పెట్టుకుని వేసుకోండి. హైలో పెట్టేస్తే పిండి చిక్కబడిపోయి మనం చెప్పినట్టుగా రాదన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత
సన్నగా తరుక్కుని కొంచెం లైట్గా ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర ఇలా నొక్కుకోండి. ఇప్పుడు కొంచెం హైలో పెట్టుకుని కాస్త నెయ్యి వేసుకోండి. నెయ్యి కానీ నూనె కానీ. ఒకసారి జాగ్రత్తగా ఇలాగా తీసుకోండి. గట్టిగా ఇప్పుడు మళ్ళీ దీన్ని ఇలా తిరగేయండి. కాలింది కదా బాగా. ఏదైనా ఉప్మా ఇలా పెట్టుకోండి. ఉప్మా పెసరట్టు రెడీ అయిపోయింది. ఇది ఒక ప్లేట్లో తీసుకుందాం. ఇంకోటి వేసుకుందాం. ఇంక ఇప్పుడు ఆయిల్ వేయక్కర్లేదు, నూనె నెయ్యి అయినా ఆయిల్ అయినా వేయక్కర్లేదు, తర్వాత వేసుకుందాం. ఇలా వేసుకుందాం. లైట్ తులుపు ముక్కలు మళ్ళీ వేసుకోండి. ఇలా వేసుకున్నాను అంటే ఏడో మాట. తర్వాత ఇప్పుడు నెయ్యి వేసుకోండి, ఐలో పెట్టుకోండి. నెయ్యి అయినా నూనె అయినా పర్లేదు, కానీ నెయ్యి అయితే పెసరట్లకి చాలా చాలా బాగుంటుంది అన్నమాట. ఒకసారి ఇష్టం లేని వాళ్ళు నూనె కూడా వేసుకోవచ్చు. ఇష్టమైన వాళ్ళు పెసరట్లు, నెయ్యి పెసరట్లు అయితే చాలా బాగుంటుంది. ఈ ఉప్మా ఇది కూడా బాగుంటుంది. ఇక పెసరపిండి ఇలా ఉండాలి, మరీ పలసం చేయకండి. ఇంత మీకు చెప్తే మర్చిపోయింది. మళ్ళీ రెండో పెసరట్టు వేసాం కదా, మళ్ళీ ఇలా రెండో పెసరట్టు కూడా కలిపోయింది. మనం అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అందుకనే ఉప్మా అన్ని ముందు రెడీ చేసుకుంటాం. తినేవాడికి గబగబా మనం ఆ పెసరట్టు వేసేవాడు చట్నీ ఇచ్చేది. మీకు ఉప్మా ఎంత కావాలంటే అంత పెట్టుకోండి, ఎక్కువ కావాలంటే ఎక్కువ పెట్టుకోవచ్చు, చక్కగా. రెండో పెసరట్టు కూడా ప్లేట్లో తీసుకోండి. ఉప్మా పెసరట్టు రెడీ అయిపోయింది. అల్లం చట్నీ. ఈ ఉప్మా చూసారా, ఉప్మా పెసరట్టు ఎంత బాగుందో, తినాలనిపిస్తుంది అన్నమాట మనకి. అలా ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి. ట్రై చేస్తే తెలుస్తుంది. ఇంకా ఆంధ్ర పెసరట్టు అంటే ఇలా ఉంటుందా అనిపిస్తుంది అన్నమాట. అంత బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు ఇలాగా. మీరు ఇలా ట్రై చేసి తిని ఎలా ఉందో మీరు నాకు చెప్పాలి. నాకే కాదు, ఇంకొక నలుగురు చెప్పండి. ఒక్కసారి చూడండి, మీకే తెలుస్తుంది ఎంత బాగుంటుందో. కొంతమందికి తెలుసు, కాకపోతే పిల్లలకు అలాంటి వాళ్ళు కొద్దిగా తెలియదు కదా, వాళ్ళ కోసం నేను మరీ చెప్తున్నాను. అది లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్నో వీడియోల కోసం పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.